ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానాన్ని చూస్తూ ఆత్మీయంగా నడుస్తూ ఉన్నారా? దైవికంగా స్థిరపరచబడుతూ ఉన్నారా? దేవుడిచ్చి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారా? అందుకోసమే ప్రతిదినము దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చి బలపరుస్తూ ఉన్నాడు. మరి ఈ దినము ఏ వాక్కునిచ్చి లేపుతూ ఉన్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు చూద్దాం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనేను. అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును ఈ యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వారితో చెప్పాను. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు సంఘంలో చేరుస్తున్నాడు. సంఘంలోకి వెళ్ళి సాక్షాత్తంగా నీ దేహాన్ని కనపరచమని చెప్తున్నాడు. ఒక కుష్ఠరోగి యేసు యొద్దకు వచ్చినట్లుగా చూస్తున్నాం. దేవా, నన్ను శుద్ధి చేయవా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా, నీవు శుద్ధి అవ్వడం నాకు ఇష్టమే, నీవు స్వస్థత పొందడం నాకు ఇష్టమే, నీవు ఆశీర్వదించబడడం నాకు ఇష్టమే. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీవు దీవించబడడం ఆయనకి ఇష్టం, నువ్వు ఫలించడం ఆయనకి ఇష్టం, నీకు గర్భఫలం రావడం ఆయనకి ఇష్టమైన కార్యం, నీ అప్పులు, నీకున్న ప్రతి సమస్య తొలగిపోవడం అది దేవునికి ఇష్టమైన కార్యం. నీకున్న ఏ రోగమైనా, ఏ వ్యాధి బంధకాలైనా వాటి నుంచి నువ్వు స్వస్థత పొందుకోవడం అది దేవునికి ఇష్టమైన కార్యం. అందుకనే ఇక్కడ యేసు యొద్దకు కుష్ఠరోగి వెళ్ళి, అయ్యా నన్ను బాగు చేయమన్నప్పుడు తక్షణమే దేవుడు అతన్ని బాగు చేశాను. ఈరోజు దేవుని బిడ్డారా, ఆదివారం పరిశుద్ధ దినము తప్పనిసరిగా మీకున్న ఏ పరిస్థితుల్లో మీరున్నా ఆదివారం తప్పనిసరిగా మందిరానికి వెళ్ళడం అలవాటు చేసుకుందాం. ఎందుకంటే నిత్యము ఆయన నిలుచు స్థలమే పరిశుద్ధ దేవాలయం. ఎక్కడైతే స్థుతులు ఉంటాయో, ఎక్కడైతే స్తోత్రాలు ఉంటాయో, ఎక్కడైతే ఆయన నామ మహిమార్థంగా 2-3 చేరి ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉంటారో వాని మధ్యలో నేనుంటానని చెప్పాడు కనుక, ఆయన మన మధ్యలో పనిచేస్తూ ఉంటాడు కనుక, ఆయన వచ్చినప్పుడు మనకి ఏ బలహీనతలున్నా ఆయన మనల్ని బాగు చేయడానికి దిగి వస్తాడు కనుక ఖచ్చితంగా మందిరానికి వెళ్ళే మంచి అలవాటుని మనం ఏర్పరచుకోవాలి. అందుకనే ఇక్కడ ఆ వ్యక్తిని బాగు చేసి దేవుడు అంటున్నాడు, నువ్వు సంఘంలోకి వెళ్ళాలి, యాజకుడికి నీ దేహాన్ని కనపరచాలి, సాక్షాత్తంగా అక్కడ మరి కానుక సమర్పించాలని దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, ఒక వ్యక్తిని దేవుడు సంఘంలోకి చేరుస్తూ ఉన్నాడు. నువ్వు వెళ్ళిపో, బాగుపడ్డావు, ఇక నీ జీవితం గడుపు అని చెప్పట్లేదు. కానీ నీవు సంఘంలో ఉంటే శారీరకంగా బాగుపడ్డావు, ఆత్మీయంగా కూడా నువ్వు బాగుపడతావని చెప్పి దేవుడు ఒక వ్యక్తిని సంఘంలోకి చేరుస్తున్నాడు. కనుక మనకు సంఘం అవసరం, సహవాసం అవసరం. మరి ఎందుకంటే రాకడ సమీపించుకోదే సంఘంగా కూడుకొనట మానవద్దని దేవుడు సెలవిచ్చాడు. కనుక తప్పనిసరిగా సంఘంగా సమకూర్చబడటం మర్చిపోవద్దు. దేవుడిని ఆరాధించడానికి సిద్ధపడదాం, దేవుని నామాన్ని మహింపరచడానికి మనము మన ఇంటి వారు అందరం కూడా సిద్ధపడదాం. కాబట్టి టైం టు టైం దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని నామాన్ని మహిమకరంగా ముందుకు కొనసాగుదాం. కాబట్టి మనం బాగుపడడం, ఆశీర్వదించబడడం దేవునికి ఇష్టమైన కార్యం. ఈరోజు ఇష్టంగా దేవుడు మనల్ని లేపుతాడు. కాబట్టి మనందరం కూడా మీకు దగ్గరగా ఉన్న మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించడానికి సిద్ధపడండి. మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. మీకు ఎంత ఉన్నా దేవుడు లేని జీవితం వ్యర్థం కనుక దేవుని కలిగి జీవితం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారో ఈ వాక్కు వారి జీవితంలో 100 ఫలింపులోనికి దయచేయ. వాక్యానుసారంగా వారు నడుచుకున్నట్లుగా, వాక్యాన్ని బట్టి వారు జీవించినట్లుగా మందిరానికి వెళ్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ ఉండగా స్వస్థత, విడుదల, విమోచన, అద్భుతం, ఆశ్చర్యం, దీవెన, మెండైన ఆశీర్వాదాలు, కృపాక్షేమముతో నింపి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారం తప్పనిసరిగా మందిరంలో కలుసుకొని దేవుని ఆరాధిద్దాం. ఒకవేళ మాతో కలిసి మీరు ఆరాధించాలి అంటే మొదటి ఆరాధన 4 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. రెండో ఆరాధన 11 గంటల నుంచి 2 గంటల వరకు జరుగుతూ ఉంటుంది. మాతో కలిసి ఆరాధించవచ్చు. జేపీఎం మినిస్ట్రీస్ యొక్క ప్యార్ని పట్టణంలో జేపీఎం మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంగణంలో ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనందరం కలిసి దేవుని ఆరాధించడానికి సిద్ధపడదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.
ఆమేన్.